ఓం నమో నారసింహాయ. ఓం నమో నారాయణాయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ప్రతిమ్మం భీషణం బద్ధం మృత్యుమృత్యోర్నమామ్యహం. అనంతపురం జిల్లా గుంటకల్లు పట్టణ సమీపంలో ఈ కదిరప్పకొండ దేవస్థానం ఉంది. లక్ష్మీనరసింహస్వామివారు అక్కడ సందర్శనమిస్తారు. మంచి ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరంగా చుట్టూ కొండల మధ్యలో ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామివారు దర్శనమిస్తారు. మనకి చాలా సుందర స్వరూపంతో ఆ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేశారు. అంతా కూడా పూర్వం రాతి కట్టడి ఎలాగైతే ఉంటుందో అలాగే రాతి నిర్మాణంతో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మనం సందర్శించాలి. మరి చుట్టూ కూడా చూడండి, వినాయకుడు, లక్ష్మీనారాయణుడు, లక్ష్మీనరసింహస్వామివారు దశావతారములతో చుట్టూ ఆలయాన్ని చక్కటి సుందర స్వరూపంగా నిర్మించారు. రాతి కట్టడి ఈ దేవస్థానం ఎంతో పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలనేటువంటి భావనతో అంత రాతి నిర్మాణాన్ని చేశారు. మరి ఈ రెండు కొండల మధ్యలో చిన్నగా ఆ శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. ఓం నమో నారాయణాయ అని ఒక స్మరణం వలన మనకు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, ఆ నారాయణుని యొక్క నామస్మరణం వలన. మరి అలాగే చుట్టూ కొండలంతా కూడా ఉన్నాయి. మరి పూర్వం ఎలాగా నిర్మించారో ఈ దేవాలయాన్ని తెలియదు, కానీ ఆ రాళ్ల మధ్యలో ఈ ఆలయాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. మరి సుందర స్వరూపాన్ని మనం దర్శించాలంటే ఎంతో భాగ్యం ఉండాలి. నరసింహస్వామి వారి దర్శనం కలగాలంటే కూడా మనకు ఎంతో అనుగ్రహం ఉండాలి. ఎన్నో జన్మల సుకృతం, ఆ యొక్క పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మములన్నీ కూడా వైదొలగించేటువంటి అనుగ్రహాన్ని మనకు కల్పించేటువంటి ఆ నరసింహస్వామి వారి యొక్క ప్రధాన గోపురం చూడండి. తర్వాత చుట్టూ చిన్న చిన్న చెట్లు, మంచి వాతావరణం, ప్రకృతి సిద్ధంగా మనం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ వీక్షించవచ్చు. అలాగే ఈ సుందర దృశ్యాన్ని చూడాలంటే మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఆలయాన్ని దర్శించి స్వామివారిని దర్శనం చేసుకోండి. చూడండి, పూర్వం స్వామివారికి ఊంజల సేవ జరిపేవారు, అది కూడా అలాగే అక్కడే ఉంచారు. అది కూడా దర్శనం చేసుకోవచ్చు. మనము ఆ పూర్వం వైభవాన్ని మనం దర్శించవచ్చు. చుట్టూ కూడా కొండల మధ్యలో ఉంది ఈ ఆలయం. అలాగే మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి రామానుజుల వారిని కూడా ఇక్కడ సందర్శించబోతూ ఉన్నాం. ఓం భగవతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జయ హో రామానుజ, జయ జయ రామానుజ, జయ హో రామానుజ. చూడండి, అలాగే చుట్టూ కొండలు, చెట్లు, మంచి మంచి చెట్లు, మంచి ప్రకృతి, చల్లటి ప్రదేశము, ఎంతో ప్రసిద్ధికరమైనటువంటి ఆ క్షేత్రాన్ని మనం సందర్శించాలంటే తప్పకుండా ఇక్కడికి మీరందరూ కూడా విచ్చేసి ఈ ఆలయాన్ని సందర్శించండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. చూడండి, చుట్టూ చల్లటి వాతావరణం, చాలా పురాతనమైనటువంటి ఆలయం మనము ఇప్పుడు సందర్శిస్తూ ఉన్నటువంటిది దగ్గరికి రాబోతూ ఉంది. చూడండి, స్వామివారి యొక్క మండపం, అందులో చిన్న వినాయకుడు, ఆంజనేయ స్వామివారు కూడా మనకు అభయాంజనేయ స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. తర్వాత నవగ్రహాలు కూడా ఇక్కడ ఈ కాలం అన్ని అనుసరించి నవగ్రహాలు, అలాగే పూర్వం అశ్వత్థ నారాయణ రాగికట్ట. మళ్ళా చూడండి, ఆ యొక్క ఆలయానికి చుట్టూ నవనారసింహస్వామి వారిని అంతా కూడా శిల్పాలు సుందర స్వరూపంగా అక్కడ దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నాం, నవనారసింహస్వాములు. తర్వాత ఆలయంలోకి ప్రవేశించబోతున్నాం. మొట్టమొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నాం. పక్షిరాజాయ విద్మహే విష్ణువాహనాయ మహే తన్నో గరుడ ప్రచోదయాత్. ఆ ధ్వజస్తంభాన్ని దర్శించాం. తర్వాత ఆలయంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. మనం ఆ యొక్క సుందర దృశ్యాన్ని చూడండి. నరసింహస్వామి వారికి ఉత్సవ విగ్రహం. తర్వాత ఈ ఆలయంలో భద్రాద్రి రాముడు కూడా విశేషంగా మనకు దర్శనమిస్తాడు. ఆ భద్రాద్రి రాముని కూడా మనం దర్శించుకుందాం. చూడండి, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథ సీతాయ పతయ నమః. అలాగే భక్తాంజనేయ స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. మనస్ఫూర్తిగా ఒక్కసారి అదిగో నారసింహ నమో నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ప్రతిమ్మం భీషణం భద్ర మృత్యుమృత్యోర్నమామ్యహం. ఒక్కసారి నరసింహస్వామి వారిని దర్శించినట్లయితే శత్రుభయము, రోగభయము, ప్రాణభయం అన్నీ కూడా వైదొలిగిపోతాయి. నరసింహస్వామి వారి యొక్క దర్శనం కలిగిన వెంటనే మనకు ఏవైతే పాపములు ఉన్నాయో అవన్నీ వైదొలిగిపోతాయి. సరగా స్వామివారి యొక్క ఊంజల సేవ చూడండి, ప్రతినిత్యం అక్కడ ఊంజల సేవ జరుగుతూ ఉంటుంది. అలాగే మనము 380 గోవులు అక్కడ స్వామివారికి దర్శనమిస్తూ ఉంటాయి.